ఎందుకు డాడీ ఆలోచిస్తారు? లేని మనుషుల మీద మనం గౌరవం చూపించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సంతోషిస్తారు. జరిపించండి. తీసుకెళ్లి ఇల్లంతా చూపించమ్మా. కమాన్ వెళ్ళు ధీరజ్. సారీ ఆంటీ. ఊరుకోండి డాడీ, మీరు మరీ రోజు రోజుకి చిన్న పిల్లలా అయిపోతున్నారు. వృద్ధానం బాల్య చాపల్యం అన్నారమ్మా. అంటే మనిషి వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్ల లక్షణాలు వస్తాయన్నమాట. నా వయసు మీద పడుతుంది కదా, మరి నా ఆలోచనలు కూడా మారతాయి. అవునవును, అందుకే కదా టాబ్లెట్స్ వేసుకోకుండా స్వీట్లు తింటూ చిన్న పిల్లలు చేసినట్టు చేస్తున్నారు. ఏంటి అంకుల్ మందులు వేసుకోవడం లేదా? రారా జరా. ఏంటి అంకుల్ మీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి? మీరే చెప్పండి. మందులు వేసుకోమంటే సంతోషమే మనిషికి సగం బలం అని చెప్పి మెల్లగా తప్పించుకుంటున్నారు. ఏంటి అంకుల్ అది తప్పు కదా? ఏంటి రాజా తప్పు? ఈ వయసులో నాకు కావాల్సింది మందులు కాదు రాజా, మనశ్శాంతి. నా కూతురు నా దగ్గరికి తిరిగి వచ్చింది. అంతకంటే నాకు మించిన మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది రాజా? ఏంటలా చూస్తున్నా? నా కూతురు నాకు దొరకడం ఏంటానా? ఇదిగో కరుణ నా కూతురే కదా. ఏదో కోపంలో ఒక మాట అన్నాను. నా కూతురు కాబట్టే తిట్టింది మా నాన్న అనుకొని పిలవగానే మళ్ళీ వచ్చింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ ఆనందం, ఈ సంతోషం కలకాలం నాతోనే ఉండాలనేదే నా కోరిక రాజా. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంకుల్. ఎంతైనా మీ అమ్మాయే కదా. మీరేమన్నా మీతోనే ఉంటుంది. ఏం కరుణా, అంతేనా? ఇద్దరు ఎంత చక్కగా ఎంత నాటకం ఆడుతున్నారు. మీ ఇద్దరికి నిజం తెలుసన్న విషయం నాకు తెలుసు, కానీ నాకు నిజం తెలుసన్న విషయం మీకు తెలీదు. అందరం కలిసి ఆనందంగా బ్రతకాల్సిన వాళ్ళం ఇలా ఎవరికి వాళ్ళుగా నటిస్తూ బ్రతుకుతున్నా. తాతయ్య, చిన్నా, అదేంటి మనోడు అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. నిన్నే రా చిన్నా. ఏంటి తాతయ్య, ఎందుకో రమ్మని పిలిచారు? ఏ మనవడవరా నువ్వు? తాత ఇంటికి రమ్మని పిలిస్తే గాని చూడ్డానికి రావా? అమ్మ కరుణ, మన అందరి బంధాలు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. చూడు, నా కూతురు లేదు, కానీ నిన్ను చూస్తుంటే నా కూతురు తిరిగొచ్చింది అనిపిస్తుంది.
అలాగే నీ కొడుకు నీకు దూరం అయ్యాడు. ఈ చిన్నాన్ని చూస్తే నీ కొడుకులా అనిపిస్తున్నాడు కదా. రాజా, చందుకి పుట్టిన బిడ్డ బ్రతికుండుంటే ఇదిగో చిన్నలాగే ఉండేవాడు కదా. వీడిని చూస్తుంటే నీకు అలా అనిపిస్తుంది కదా. నాకు మీ అందరినీ చూస్తుంటే ఏదో తెలియని సంతోషం. చిన్న, ఆ రోజు రాజా ఇంటికి రమ్మని పిలిస్తే రాకుండా తప్పించుకున్నావు, గుర్తుందా? ముందు మీ ఇద్దరి మధ్యనున్న ఆ చిన్న చిన్న అపార్థాలు తొలగించుకోండి. నీకు ఎవరూ లేరని బాధపడే కంటే తల్లి లాంటి కరుణ, తాతయ్య లాంటి నేను, అలాగే తండ్రి లాంటి రాజా, ఇలా నీకు ఒక మంచి కుటుంబం ఉందని సంతోషపడు చిన్నా. చిన్న, ఆ రోజు నువ్వు వస్తావని నేను చాలా ఎదురు చూశాను. కానీ ఎందుకో నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదు. అందుకే రాలేదు కదూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఆఫీస్కి ఒక కాల్ చేసి వస్తాను. అలాగే అంకుల్. చిన్న, కాఫీ ఏమైనా తాగుతావా? నాకు ఇప్పుడేం వద్దమ్మా. ఇది కదా నా కుటుంబం, ఇది కదా నా సంతోషం. భగవంతుడా, నా కుటుంబాన్ని ఎప్పటికీ ఇలాగే కల్పించు స్వామి. అమ్మా వసు, ఆ ఫోన్ ఎవరో చూడమ్మా. హలో, ఎవరు? భార్గవి. ఏంటి? ఏం కావాలి? ఫోన్ చేయగానే ఎలా ఉన్నారా ఆంటీ అనాలమ్మా. ఏంటి, ఏం కావాలి అని అనడం సంస్కారం కాదు. మీరే నాకు సంస్కారం నేర్పించాల్సిన పనేం లేదు. ఎవరమ్మా? ఆ భార్గవి. అవునా? ఏది లేవు. నమస్తే భార్గవ్ గారు.
ఎలా ఉన్నారు? మీరు బిజీగా ఉన్నారా ఏంటి? అమ్మాయి ఫోన్ తీసింది. అబ్బే అదేం లేదు భార్గవ్ గారు, బయటికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ అమ్మాయిని ఫోన్ తీయమని చెప్పాను. ఏం మేడం, ఏదైనా తప్పుగా మాట్లాడిందా? చచ్చా, అదేం లేదు. చాలా మర్యాదగా పలకరించింది. చాలా గొప్ప పెంపకం మీది. థ్యాంక్స్ భార్గవ్ గారు. అసలు విషయం ఏమిటంటే, మనం మొదలు పెట్టబోయే బిజినెస్ కి అవసరమైన అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయిపోయాయి. అవునా భార్గవ్ గారు? అన్ని చోట్ల ఏజెంట్స్ ని డీలర్స్ ని ఏర్పాటు చేశాను. మనం ప్రొడక్ట్ లాంచింగ్ ఒక్కటే చేయాలి. మనం ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మార్కెటింగ్ కూడా సిద్ధమైపోయింది. ఏంటి భార్గవ్ గారు, మీరు మరీ ఇంత ఫాస్టా? మొన్ననే కదా మనం మాట్లాడుకున్నాం, అప్పుడే మీరు అంతా రెడీ చేశారా? నేనంతే శ్రీధర్ గారు. నాకు నచ్చిన పనుల్ని లేట్ చేయను, నచ్చిన మనుషుల్ని వదిలిపెట్టను. అందుకే మీతో కలిసి బిజినెస్ చేయడంలో అస్సలు లేట్ చేయలేదు. చాలా థ్యాంక్స్ మేడం. మీలాంటి వాళ్ళ ఆధారం దొరకడం నిజంగా నా అదృష్టం. దీనికి మీరు థ్యాంక్స్ చెప్తే ఎలా? ఇంతకంటే మించిన ఫేవర్ నేను మీకు చేయబోతున్నాను. అవునా? ఏంటి మేడం అది? ఇప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది శ్రీధర్ గారు. వన్ ఫైన్ డే మీకు పెద్ద షాక్ ఇస్తాను. ఆనందంతో తల్లడిల్లిపోతారు మీరు. నిజంగానా మేడం? నాకు ఇప్పుడే థ్రిల్లింగ్ గా ఉంది మేడం. ఇంకా ఉంటుంది, మీరలా చూస్తూ ఉండండి. ఈ రోజు బిజినెస్ పార్ట్నర్స్ గా మొదలైన మన రిలేషన్ మరింత బలపడి మన కుటుంబాల మధ్య విడదీయలేనంత స్ట్రాంగ్ రిలేషన్ గా మారుతుంది. ఓకే? చాలా చాలా సంతోషంగా ఉంది భార్గవ్ గారు. మీరొకసారి ఆఫీస్కి రండి, మిగతా విషయాలన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే భార్గవ్ గారు. చూసావా వసు, ఆవిడికి మనం అంటే ఎంత అభిమానమో. మొన్న బిజినెస్ గురించి అలా చెప్పానో లేదో, అప్పుడే దానికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేసింది. నువ్వు అనవసరంగా ఆవిడ గురించి ఏవేవో అనేసావు. చూడు మనకి ఎంత ఫేవర్ చేస్తుందో. తొందరలోనే మనకి సర్ప్రైజ్ కూడా ఇస్తానంది. ఆవిడే కాదు డాడీ, త్వరలో నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇస్తాను. చూడండి. రే ధీరజ్, ఒక నిమిషం ఆగరా. ఏంటి మమ్మీ? ఎక్కడికి బయలుదేరావు? అది ఫ్రెండ్స్ తో అలా సరదాగా. నీ సరదాలు కాస్త తగ్గించుకో. ఆహా, ఇదిగో ఇప్పుడు ఇప్పుడు మంచి తల్లి అనిపించుకున్నావు భార్గవి. వాడిని ఆపి నీ సరదాలు కాస్త తగ్గించుకో అన్నావు చూడు, అది అది నాకు బాగా నచ్చింది. వీణ్ణి సరదాలు ఎందుకు తగ్గించుకోమన్నానో తెలుసా? ఎందుకు తెలీదు? ఈ వయసులో సరదాలు ఎక్కువైతే చెడిపోతాడని. ఆ తర్వాత పిల్లనిచ్చేవాళ్ళు లేక నీలాంటి దాన్ని చేసుకుని నాలాగా ఎక్కడ నాశనం అవుతాడేమోనని భయం. ఏంటి? ఆ, అంటే నాలాగా ఎక్కడ చెడిపోతాడేమోనని భయం, అంతే. వీడు నీలాగా కాదు, వీడిదంతా నా పోలిక. నా కొడుకు ఎప్పుడు నాలాగే బ్రతుకుతాడు. ఆ, అంత నమ్మకం ఉన్నదానివి సరదాలు తగ్గించుకోరా అని చెప్పడం ఎందుకు? ఎందుకంటే తొందరలోనే ఆ వసుకి వీడికి పెళ్లి చెయ్యబోతున్నాను కాబట్టి. అందుకే ఆ పెళ్లి అయిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని ఈ మాట చెప్పాను. ఇంతవరకు ఆ శ్రీధర్తో పెళ్లి మాటలే మాట్లాడలేదు, అప్పుడే పెళ్ళైపోయినట్టు చెప్తున్నావే. అదెంతసేపు? ఇప్పుడు గనక నేను ఫోన్ చేసి పెళ్ళెప్పుడు పెట్టుకున్నావని అడగడం ఆలస్యం. వెంటనే రెక్కలు కట్టుకొనొచ్చి ముహూర్తం పెట్టించేస్తాడా శ్రీధర్. అది మన లెవెల్. నిజంగానే వెంటనే ముహూర్తాలు పెట్టమంటే పెడతారా మమ్మీ? ఏ, నీకేమైనా డౌటా? నాకు డౌటే. ఆ, అంటే నీ అంతటి నువ్వు అడిగితే ఆ శ్రీధర్ ఏమన్నా అనుమాన పడతాడేమోనని డౌటు. ఆల్రెడీ ఆ శ్రీధర్ని నా గ్రిప్లో పెట్టుకున్నాను.
బిజినెస్ మొదలు కాగానే అంతకంటే మించిన సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను కూడా. ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలుసు. ఆ శ్రీధర్ మనసులో ఉన్నదే నేను చెప్పబోతున్నాను. వీలు చూసి నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటాను అని అంటే చాలు, ఎగిరి గంతేసి సరేనంటాడు. అయితే వెంటనే అనేసే మమ్మీ. ఏంట్రా పెళ్ళంటే అంతా సరదాగా ఉందా? ఒకప్పుడు నేను నీకంటే ఎక్కువ సరదా పడ్డాను, కానీ చివరికి ఏమైంది? ఏమైంది? ఆ మీ అమ్మ నాకు మొగుడైంది. సందీప్, ఆ, కాదు కాదు కాదు, నేనే నీకు భర్తనయ్యాను. నా కొడుక్కి నీలా అయోమయంగా బ్రతకాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్న శ్రీధర్ కూతుర్ని చేసుకుంటాడు. ఆ కోట్ల ఆస్తిని దక్కించుకుంటాడు. ధీరజ్, మమ్మీ, అతి త్వరలో నీకు వసుకి పెళ్లి చేయబోతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే మమ్మీ. బాయ్. బాయ్ మమ్మీ. రాజున్నా, వద్దు వసు, నా మాట విను. ఎందుకు భయమా? భయం కాదు. మరి ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. రా వెళ్దాం. రా. వసు, డాడీ, నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా. ఇదిగో, ఇతనే ఆ సర్ప్రైజ్. పేరు చిన్న. నాకు బాగా కావలసిన వాడు, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఏం డాడీ, ఏం మాట్లాడరు? ఊహించడానికి కూడా అందనంత సర్ప్రైజ్ కదమ్మా. అందుకే ఒక నిమిషం పాటు అలాగే చూస్తూ ఆగిపోయాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూల్ డ్రింక్స్ తెస్తాను. కూర్చో. నీ పేరేంటన్నావు? చిన్న. నీ ముద్దు పేరు కాదు, అసలు పేరేంటి? నా పేరే చిన్న అండి. అసలు పేరు ముద్దు పేరు అంటూ సపరేట్గా ఏం లేవు. ఓ, నీకు మా అమ్మాయి ఎప్పటి నుంచి పరిచయం? చాలా కాలం నుంచి తెలుసు. తను అమెరికా నుంచి వచ్చిందే ఈ మధ్యన. చాలా కాలం నుంచి నీకెలా తెలుసు? అమెరికా నుంచి రావడమే పరిచయం అండి. ఎలా? కృష్ణప్రసాద్ గారి ఆఫీస్లో. అక్కడ నువ్వు జాబ్ చేసావా? ఆ, ఏం జాబ్ చేసావు? ఇంజనీర్? కాదు. అకౌంట్సా? కాదు. మరి క్లర్క్. ఓ, అసలు ఏం చదువుకున్నావు?
నేనేమీ చదువుకోలేదండి. ఓ ఇంట్రెస్టింగ్. మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్నలు చెప్పు. నాకు అమ్మా నాన్నలు లేరండి. లేరంటే చనిపోయారా? అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదండి. నేను ఒక అనాథని. గుడ్. చదువు లేదు, సంపాదన లేదు, ఆస్తి లేదు, చివరికి అమ్మా నాన్న కూడా లేరు. కానీ ప్రేమ కావాలి, అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి వెనకాలన్న కోట్ల ఆస్తి కావాలి, అంతే కదా? నేనేవి ఆస్తి కోసం ప్రేమించలేదు. అవునా? మరెందుకు ప్రేమించావు? పర్లేదు చెప్పు. నేను అడిగిన దాంట్లో ఒక్కదానికైనా నీ దగ్గర సమాధానం లేదు. కానీ నీకు నా కూతురు కావాలని అడగగానే నీ కోపం వచ్చింది కదా? మరి ఇన్నేళ్లు పెంచుకున్న నా కూతుర్ని నీలాంటి ఓ దరిద్రుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నాకెంత కోపం రావాలరా? డాడీ Shut up! కూటికి లేని ఓ సన్నాసిని తీసుకొచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఒప్పుకుంటాననుకున్నావా?